శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దసరా నవరాత్రులలో అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేస్తారు. ఈ అన్నపూర్ణాదేవి ఎవరు అంటే, ఒకసారి కాశీ మహాక్షేత్రంలో పురాతన కాలంలో అన్నమాట చాలా కరువు కటకాలు ఏర్పడ్డాయట. ప్రజలందరూ క్షుద్బాధని భరించలేక విలవిల్లాడిపోతూ ఉండగా మహర్షులు, మునులు ఇత్యాది వారందరూ కైలాసానికి వెళ్ళి అమ్మవారిని వేడుకున్నారట. అమ్మ, ఈ క్షుద్బాధ ఎలా తీరుతుంది? కరువు కాటకాలు వచ్చి పడ్డాయి. పంటలు పండట్లేదు. ఆహారం లేదు. ఈ ఆహార ఉత్పత్తి లేకపోవడం వల్ల ప్రజలందరూ గూడా ఆకలితో అలమటించేస్తున్నారు. మేమందరం ఈ బాధలు భరించలేకపోతున్నాము. కాబట్టి మాకు అన్నాన్ని ప్రసాదించమ్మా అని చెప్పి వారందరూ అమ్మవారిని వేడుకుంటే, అమ్మవారు తన సాక్షాత్తు కదలివచ్చి కాశీ మహాక్షేత్రంలో అన్నము వండి, అలాగే ఇతర ఆహార పదార్థాలని కూడా వండి కాశీ క్షేత్రవాసుల ఆకలి తీర్చిందట. ఇక అప్పటి దగ్గర నుంచి కాశీలో కరువు కాటకాలు లేకుండా పోవడమే కాదు, చక్కగా సస్యశ్యామలంగా పంటలు పండడం ప్రారంభించాయి. పార్వతీదేవిని శివుడు అడిగట, పార్వతి, నీవు నీ భక్తుల కోరిక మేరకు చక్కగా అన్నం వండి పెట్టావు కదా, అన్నపూర్ణాదేవి రూపంలో నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పేట. చెప్తే, అలాగే స్వామి, అంతకన్నా ఏమి అని చెప్పి ఆవిడ అన్నపూర్ణాదేవి రూపంలో కాశీక్షేత్రంలో వెలిసింది. మరి అమ్మవారు కాశీలో వెలిస్తే అయ్యవారు ఊరుకుంటారా? అయ్యవారు కూడా వెనకాలే కాశీ విశ్వేశ్వరుడి యొక్క రూపంలో అమ్మవారికి తోడుగా అయ్యవారు కూడా వెలిశారు. అదే కాశీ లింగేశ్వర స్వామిని మనము విశ్వేశ్వరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఇక అప్పటి దగ్గర నుంచి క్షుద్బాధ లేకుండా పోయింది. మనకి అనేక రకాలైనటువంటి పాటలున్నాయి, స్తోత్రాలున్నాయి. అన్నపూర్ణాదేవి గురించిన ఈ స్తోత్ర పారాయణలు మనము పఠించుకున్నట్టయితే, ఏ ఇంట్లో ఈ పఠన జరుగుతుందో ఆ ఇంట్లో క్షుద్బాధ అనేది ఉండదు అని చెప్పి మనకి ప్రగాఢ నమ్మకం. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ, ని విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. ఇంత చక్కటి పాట మనకి అన్నపూర్ణాదేవి మీద ఉంది. భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి, అన్నపూర్ణాష్టకంలో ఎన్నో రకాలైన పాటలున్నాయి. అయితే మనకి ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. అది ఏమిటి అంటే, సాక్షాత్తు పరమశివుడే భిక్షాటన చేశాట. ఒకసారి పంచముఖ బ్రహ్మ, సృష్టి ఆదిలో పంచముఖాలు ఉండేవి బ్రహ్మగారికి. అయితే ఏదో అబద్ధం చెప్పాడు. శివుణ్ణి నేను చూశాను, శివలింగ ఆవిర్భావం ఎలా జరిగింది, అసలు ఆది అంత్యాలు లేనివాడైతే శివుడు, శివుని యొక్క అంత్యస్థితి అంటే ఎక్కడ ఆ లింగం అనేది అంతమైపోయింది అనేది నేను చూశాను అని చెప్పి బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడట శివుడితో. శివుడు అప్పుడు, నీకు వరాలు ఇవ్వను నేను, నీకు శాపం ఇస్తున్నాను చూడు, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు వరాలు ఎలా వస్తాయి, నీకు అసలు ఈ భూమి మీద పూజ ఉండదు అని చెప్పి చెప్పడమే కాకుండా తన యొక్క త్రిశూలం చేత బ్రహ్మగారి యొక్క ఒక తలని నరికేశాట. అప్పటి నుంచి ఆయన 4 ముఖాలతో పంచముఖ బ్రహ్మ అయ్యారు. అయితే మరి సాక్షాత్తు బ్రహ్మగారి తలే ఖండింపబడిన తర్వాత బ్రహ్మహత్య దోషం అంటకుండా ఎలా ఉంటుంది? అలా అంటిందనమాట శివునికి ఒకసారి. అంటితే శివుడు ఆ కపాలం తీసుకుని భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా తల వెంట వస్తూ ఉంది. అయితే ఎలా పోతుంది ఈ బ్రహ్మహత్య పాతక దోషం అంటే, కాశీక్షేత్రానికి వెడితే ఈ బ్రహ్మహత్య దోషం పోతుంది అని చెప్పి తెలియడంతో తిరిగి తను కాశీక్షేత్రానికి వచ్చాడు. అలా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా అతనికి బ్రహ్మహత్య దోషం పోలేదు.
చివరికి కాశీక్షేత్రం వచ్చిన తర్వాత ఆ ఊరి పొలిమేరకి రాంగానేనే ఈ బ్రహ్మహత్య దోషం అనేది విముక్తి అయిపోయిందిట. అయితే తను సాక్షాత్తు పార్వతీదేవి అందరికీ వండి పెడుతోంది గదా! అప్పుడు ఆయన పార్వతీదేవి దగ్గరికి వచ్చి భిక్ష వేయమ్మా అని అడిగితే అమ్మవారు భిక్ష వేశారట. అప్పటితో పూర్తిగా బ్రహ్మహత్య దోషం పోయింది అని చెప్పి ఒక కథ మనకి ఈ శివ పురాణంలో తెలుస్తూ ఉంటుంది. అయితే ఏ విధంగా అయినా సరే మనము ఈ కథల యొక్క సారాన్ని తీసుకోవాలి. సాక్షాత్తు పరమశివుడంతటి వాడికైనా బ్రహ్మహత్య దోషం తప్పదు అని చెప్పి, ఇలాంటి నేరాలు ఏవన్నా పొరపాటున చేసినా, లేదా వారి వారి ప్రారబ్ధానుసారము చేసినా కాశీక్షేత్రానికి వెళ్ళి ఈ మహాపాతకాలని మనము తగ్గించుకోవచ్చు అని చెప్పి ఈ కథ ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. అన్నపూర్ణాదేవి అయ్యవారికి భిక్ష వేసింది అంటే ఎంత గొప్ప సంగతండి అది. తానే బిచ్చమెత్తుకొని తిరిగేవాడు శివుడు. అలాంటి శివునికి అమ్మవారు ఆహారం పెట్టిందిట. ఆ భిక్షా పాత్రలో ఆహారం వేసిందిట. అంత గొప్ప మహా ఇల్లాలు అన్నపూర్ణాదేవి అని చెప్పి తెలియజేస్తూ, దసరా నవరాత్రులలో అన్నపూర్ణ యొక్క అలంకారాన్ని మనము చాలా విశిష్టంగా చేస్తూ ఉంటాము. అన్నపూర్ణాదేవి అవతారానికి ఈ అవతారాన్ని మనం ఏ విధంగా అలంకరింప చేసుకుంటాం అంటే, చేతిలో పూర్ణ కుంభం ఉంటుంది. ఒక గరిటె ఉంటుంది. అంటే ఈ కుంభము దేనికి సంకేతంగా ఉంటుంది అంటే, మనము వంట చేయడానికి పాత్ర సంకేతంగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ, అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండి, ఈ ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి యొక్క ఆశీస్సులు కోరుకుంటూ నమస్కారం.